మామిళ్లపల్లిలో రాజకీయ రగడ కొనసాగుతోంది. మొక్కజొన్న గోడౌన్లను సీజ్ చేయడంతో మొదలైన వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ కి తెరతీసింది. సీజ్ చేసిన గోడౌన్ తలుపులు తీయకపోతే చెలో సంగం డైరీకి పిలుపునిస్తామంటూ వైసీపీ నేతలు హెచ్చరించారు. మామిళ్లపల్లి అంశంలో రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది వైసీపీ. చలో మామిళ్లపల్లి సహా ఇప్పటికే పలు ఆందోళనలు చేపట్టిన ఆ పార్టీ నేతలు మరోసారి మామిళ్లపల్లిలో పర్యటించారు. స్థానిక నేత అంబటి మురళితో కలిసి అధికారులు సీజ్ చేసిన గోడౌన్ పరిశీలించారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రైతులను పరామర్శించారు. గోడౌన్పై టీడీపీ వాళ్లే దాడి చేసి తిరిగి రైతులపై కేసులు పెట్టారన్నారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు. వీళ్ళు ఎన్నో మాటలు పెట్టి ఈ రోజు అమాయకులైన కార్యకర్తలపైన కేసులు పెట్టి ఇటువంటి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టలేదా కేసులు అంటున్నారు. మా జగన్ సార్ కొట్టిన ప్రతి ఒక్కరు దానే. మా జగన్ సార్ అమాయకుల జోలికో పేదవాళ్ళ జోలికో కేసులు పెడితే తప్పు చేసిన దిలీపాల నరేంద్ర పైనను, తప్పు చేసిన అచ్చెన్నాయుడు పైన, వీళ్ళకందరికీ నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టాడు తప్ప అమాయకుల పైన పేదవాళ్ళ పైన కేసులు పెట్టాడు. మామిళ్లపల్లిలో రైతులు గోడౌన్ తలుపులు తీయకుంటే చలో సంగం డైరీకి పిలుపునిస్తామని హెచ్చరించారు వైసీపీ నేత అంబటి మురళి. టీడీపీ నేతలు ఇక్కడ మొక్కజొన్నను 1650 రూపాయలకి కొని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని బయటపెడితే ఓర్వలేక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. 1650 రూపాయలకు మొక్కజొన్నలు కొని ధూళిపాల నరేంద్ర లాంటి గుంట నక్కలు తెలంగాణ రాష్ట్రంలో 2400 మద్దతు ధరకు అమ్ముతూ ఉన్నారు. సంగం డైరీలో లక్షల బస్తాలు నిల్వ చేసి పశుగ్రాసం కింద మార్చి దళారీలకు మాఫియా లీడర్ గా తయారయ్యాడు. ఏ రైతుల గోడౌన్ అయితే సీల్ చేయించారో ఆ సీలు తీయకపోతే చలో సంగం డైరీ తప్పదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే టీడీపీ వైసీపీ మధ్య పోరు రోజురోజుకు ముదురుతోంది. ధూళ్లిపాళ్ల నరేంద్ర, అంబటి మురళి వర్గీయులు మామిళ్లపల్లిలోని పెద్దేటమ్మ ఆలయ ప్రాంగణంలో తమ నేతలకు అనుకూలంగా ప్రమాణాలు కూడా చేసుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో మామిళ్లపల్లి లొల్లి ఇంకా ఏ స్థాయికి చేరుతుందో అని చర్చ జరుగుతోంది.